ఇక్కడ ఎదురుగా ఉన్న కొండపైన కనిపిస్తున్న దేవాలయం కనకదుర్గమ్మ తల్లి దేవాలయం. ఎదురుగా కనిపిస్తున్న కొండను ఇంద్రకీలాద్రి అని అంటారు. ఈ దేవాలయానికి భక్తులు నిరంతరం భారీగా వస్తారు. ఈ దేవాలయం కృష్ణా నది ఒడ్డున ఉన్న కొండపైన ఉంటుంది. ఈ దేవాలయాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం యొక్క ప్రసిద్ధ పురాణం ఏమిటంటే, రాక్షస రాజు అయిన మహిషాసురుణ్ణి హతమరచడానికి కనకదుర్గమ్మ దేవి ఈ ఇంద్రకీలాద్రిపై శాశ్వత నివాసం చేసుకుంది. రాక్షసుల యొక్క బెదిరింపులు ఎక్కువ అవుతుండడం వలన రాక్షసుల నుంచి విముక్తి కొరకు ఇంద్రకీల ముని తీవ్రమైన తపస్సును ఆచరించాడు. మరియు దేవత కనిపించినప్పుడు ముని తన తలపై నివసించి దుష్ట రాక్షసుల నుండి ప్రజలను కాపాడాలని వేడుకుంటాడు. రాక్షసులను హతమరచాలనే కోరిక మేరకు దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై శాశ్వత నివాసం చేసుకుంది. చివరికి ప్రజల యొక్క విముక్తి కొరకు మహిషాసురు అనే రాక్షసుని చంపేసింది. ఈ దేవాలయంలో కనకదుర్గమ్మ దేవి యొక్క చిహ్నం ఆభరణాలతో మరియు పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల కిందటి చరిత్ర ఉంది మరియు దీనిని చోళరాజుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని దక్షిణ వారణాసి అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ నగరంలో ఉంది.